అందరి ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 37 అధ్యాయము 6వ వచనము. నీ నిర్దోషమును మధ్యాహ్నం వలె నేను అనేకులకు చూపిస్తానని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అనగా దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎక్కడా దోషులుగా ఉండకూడదు. కుటుంబ వ్యవహారాల్లో అయినా, బంధువుల మధ్యలోనైనా, లేక చేసే పని దగ్గర అయినా, ఆఫీసులోనైనా, లేకపోతే మనం ఇరుగు పొరుగు వారితోనైనా, సమాజంలో ఎక్కడైనా సరే ఏ పని చేసినప్పుడు కూడా ఇక్కడ దోషం చేయకూడదు. అనగా అబద్ధాలు, లంచాలు, మోసాలు, చేరానటువంటి విషయాలు, సినిమాలు, త్రాగుడు, సిగరెట్టు, ఇవన్నీ దోషాలే. అసూయ, పగ, ద్వేషం ఇవన్నీ చేయకూడదు. అప్పుడు మన నిర్దోషాన్ని ప్రజలు అనేకులకు చూపిస్తాడు. మనం దోషులుగా చేయకుండా వారికి మనం సాక్ష్యంగా ఉంటాం, వారు మన మార్గంలోకి వస్తారు. అలాగే మనం అందరం చేయాలి, కానీ దోషులంగా కనబడతాం. అందుకనే ఒక మధ్యాహ్నం ఎంత స్పష్టంగా ఉంటుందో మన